హలో ఆల్. సమ్మర్లో అందరూ కారాలు, పచ్చళ్ళు లేదా వడియాలు ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు. అయితే మా ఇంట్లో ఈసారి మా కజిన్స్ గుమ్మడికాయ వడియాలు పెట్టుకుందామని చెప్పేసి ఏవో ఒక 2-3 వీడియోస్ చూసి దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ముందైతే ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి పీసెస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని ఒక కాటన్ క్లాత్లో గట్టిగా చుట్టేసి ఏదైనా బరువు పెట్టి ఒక రోజు నైట్ అంతా వదిలేసేయాలి. నేను ఆ వీడియో క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పీసెస్ తీసుకొని అందులో కొంచెం మినప్పిండి అలానే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మినప్పిండి క్వాంటిటీ అంతా ఇంత అని చెప్పలేము, మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని కొంచెం తడిపేసి నీళ్ళంతా పిండేసి దాన్ని నీట్గా ఆరబెట్టుకొని దానిపైన వడియాలు పెట్టుకొని ఎండ పెట్టుకున్నాము. ఈ వడియాలు కంప్లీట్గా ఎండడానికి ఒక 2 days అన్న టైం పడుతుంది. నేను చూపిస్తున్న టైంకి ఇంకా కొంచెం ఎండాలన్నమాట. సో మేమైతే ఆ నెక్స్ట్ డే కూడా ఎండపెట్టుకున్నాము. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత నూనెలో వేపుకొని తినేయడమే. ఇవి పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తయారు చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా మన చేతులతో మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. మీరు కూడా ఈ ఇయర్ గుమ్మడికాయ వడియాలు పెట్టుకున్నట్లయితే కమెంట్ చేయండి.